చుక్కాపూరు రాజకీయ శక్తి ఆమనగల్ మార్కెట్ కమిటీ చైర్మన్ నాలపురం శ్రీనివాస్ రెడ్డి అన్నగారు. ఆ శక్తిని కాపాడుకోవడం, ఆ శక్తిని గెలిపించుకోవడం చుక్కాపూరు గ్రామ పంచాయతీ ప్రజలందరి బాధ్యత. చుక్కాపూరు ప్రజలకు శ్రీనివాస్ రెడ్డి అన్న ఉంటే చాలా ధైర్యం. ఎవరు అవునన్నా కాదన్నా శ్రీనివాస్ రెడ్డి అన్న వల్లనే మన ఊరు బాగుపడింది. శ్రీనివాస్ రెడ్డి అన్న ఉన్నందుకే మన ఊరు ఈరోజు ఇంత అందంగా ఉంది. మన శ్రీనివాస్ రెడ్డి అన్న లేకుంటే ఈ చుక్కాపూర్లో మరియు పక్కన ఉండే మిగతా ఊర్లలో అభివృద్ధి అనేది ఉండకపోయేది. మన చుక్కాపూరు రూపురేఖలను మార్చిన ట్రబుల్ షూటర్, చుక్కాపూరు టైగర్, చుక్కాపూరు సింహం, చుక్కాపూరు భవిష్యత్ ఆశాకిరణం, చుక్కాపూరు పులిబిడ్డ, చుక్కాపూరు మట్టి బిడ్డ, చుక్కాపూరు యంగ్ లెజెండర్, చుక్కాపూరు గడ్డ మీద ఉన్న రియల్ హీరో, గులాబీ దళపతి, పల్లెతల్లి ముద్దుబిడ్డ, టైగర్ ఆఫ్ కల్వకుర్తి పొలిటికల్, తెలంగాణ ట్రబుల్ షూటర్ మా శ్రీనివాస్ రెడ్డి అన్నగారు. చుక్కాపూరు ప్రజల గుండె చప్పుడు మన శ్రీనన్న. చుక్కాపూరు ప్రజల కోసం ఆ దేవుడు పంపిన వరం మీరన్న. చుక్కాపూరులో చీకటిని తరిమి వెలుగు నింపాడు మన శ్రీనన్న. ఉద్యమధీరుడు, పోరాడి కష్టపడి గెలిపించాడు జైపాల్ యాదవ్ అన్న ఎమ్మెల్యేగా అప్పుడు. మళ్ళీ దమ్మున్న ధీరుడు, పోరాడి కష్టపడి గెలిపిస్తుండు జైపాల్ యాదవ్ అన్న ఎమ్మెల్యేగా ఇప్పుడు. ఈసారి గుండె నిండా సేవాగుణం ఉంది మన శ్రీనన్నకి. ఎవరికన్నా ఆపద వచ్చిందంటే వారికి ఆపదలో తోడై ముందై ఉంటాడు మన శ్రీనన్న. అవినీతి ఉంది అంటే ఎంతటి వారినైనా ఎదిరిస్తాడు, అనుకున్నది సాధిస్తాడు మన శ్రీనన్న. మన శ్రీనన్న ఎక్కడ ఉన్నా ప్రజల పక్షాన వారికి అండగా ఉంటాడు. కులమతాలు తేడా లేకుండా పరిపాలించిన వ్యక్తుల్లో కేసీఆర్, ఆ తర్వాత జైపాల్ యాదవ్ అన్న, ఆ తర్వాత మన శ్రీనివాస్ రెడ్డి అన్నగారు మాత్రమే. పార్టీలు పగలు కాదు, వ్యక్తిత్వ పరంగా శ్రీనివాస్ రెడ్డి అన్నను మించినోడు ఎవ్వడూ లేడు. అన్నను మించిన నాయకుడు చుక్కాపూర్లో ఇక రారు. చుక్కాపూర్లో ఇప్పటికీ ప్రజానాయకుడు ఉన్నారు అంటే అది మొదటి స్థానం మన శ్రీనన్నకి దక్కుతుంది. మన శ్రీనన్న పదవుల నాయకుడు కాదు, ప్రజానాయకుడు. ఎంతమంది ఎదురు వచ్చినా మిమ్మల్ని ఓడించే వారు ఇక రాలేదు, పుట్టలేదు కూడా అన్న. ఎన్ని మహాకూటములు జరిగినా మీకు అడ్డు వచ్చే నాయకుడు ఎవ్వరూ లేరు, మేము రానివ్వము కూడా. చుక్కాపూరు గడ్డ మీద మన శ్రీనన్నకు తిరుగులేదు. కుక్కలు ఎన్నో మొరుగుతాయి రోడ్డు పక్కన, కానీ మన అన్న పట్టించుకోడు, మనం కూడా పట్టించుకోవద్దు. నాశనం చేసిన బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ నాశనం చేసిన మన ఊర్లని అభివృద్ధి చేస్తుండు మన శ్రీనన్న. చుక్కాపూరు గడ్డ పుణ్యం చేసుకుంది అన్నలాంటి గొప్ప లీడర్ ఉన్నందుకు. చుక్కాపూరు దళితుల ఆకాంక్ష నెరవేరుస్తున్న ఉద్యమ రథసారథి మన శ్రీనన్న. నన్ను 12 ముక్కలుగా నరికినా సరే నాతో పాటు నా బహుజన జాతి ఎవ్వరం కూడా దొరల పార్టీ అయిన కాంగ్రెస్కు కానీ, దొరల పార్టీ అయిన బీజేపీ పార్టీకి కానీ ఓట్లు వెయ్యం. ఎవడైనా మా అన్న గురించి నెగిటివ్ మాట్లాడినా, ఒకవేళ మనసులో అనుకున్నా, వాళ్ళకి చెప్తున్నా, మా శ్రీనివాస్ రెడ్డి అన్న లేకపోతే చుక్కాపూరు ఆగమైతుంది. ఇది గుర్తించుకోండి, తెలుసుకోండి. మన చుక్కాపూరు పక్కన ఉండే మిగతా ఊర్లు ఎప్పుడు బాగుండాలి అంటే మన శ్రీనన్న ఎక్కడ నిలబడితే అక్కడ మనమందరం ఉండాలి, గెలిపించుకోవాలి. జై శ్రీనన్న, జై జై శ్రీనన్న. శ్రీనివాస్ రెడ్డి అన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. శ్రీనివాస్ రెడ్డి అన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. ఓటేద్దాం కార్ గుర్తుకు ఓటేద్దాం. ఓటేద్దాం కార్ గుర్తుకు ఓటేద్దాం. గెలిపిద్దాం శ్రీనన్న ఎక్కడ ఉంటే అక్కడ గెలిపిద్దాం. జై తెలంగాణ, జై కేసీఆర్, జై జై తెలంగాణ, జై తెలంగాణ.